గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు రెండు రోజుల క్రితం వారాసిగూడ పిఎస్ పరిధిలో బాపూజీ నగర్ కాలనీలో జరిగినటువంటి ఒక బ్రూటల్ మర్డర్లో అక్యూజ్డ్ ఉమాశంకర్ని ఈరోజు వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే జగడ లక్ష్మి అని రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్, వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త, తర్వాత ఇద్దరు పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8th రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి, డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మితోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చినటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని, పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపలనే ఇమీడియట్ గా చనిపోయింది. సో దీనికి సంబంధించి మనకు డిసీజ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇతను కూడా లేబర్ పని, టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడం, బాగా తాగి ఆ అమ్మాయిని తిట్టడం అట్లాంటి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఇతను ఈ హత్య చేసి పారిపోయాడు. ఈరోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా, వాళ్ళ బ్రదర్ మన కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎస్ఐస్ వారాసిగూడ అండ్ ఏసీపీ చిలకలగూడ అండ్ డిఐ వారాసిగూడ అండ్ ఈ క్రైమ్ టీమ్ మల్లికార్జున ఎస్ఐ, సుధాకర్ ఎస్ఐ, వీళ్ళందరూ క్రైమ్ టీమ్ తోటి అక్యూజ్ని పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్, తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి తను పారిపోవడం మనకు సీసీటీవీలో క్లియర్గా కనబడుతుంది. సో అక్యూజ్డ్ ఈ మద్యానికి బానిసైపోయి సరిగా పనిచేయకపోవడము, అమ్మాయిని అనవసరంగా తిట్టడం, దీనివల్లనే అమ్మాయి రిటైల్ చేయడం. సో దాంతో పగలించుకొని అమ్మాయిని పంపడం జరిగింది. సో మర్డర్ కేసులో అక్యూజ్ని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.